ఇదివరకు డ్రోన్లతోని వీడియోలు ఫోటోలు తీసేది. ఇక జనాలు పోలేని కాడికి సుతం ఈ డ్రోన్లు పోగలుగుతాయి కాబట్టి డ్రోన్లను పంపించి ఏం జరుగుతున్నదో కూడా తెలుసుకుందరు. కానీ కాలం మారింది. ఇప్పుడు పొలాలకు మందు కొట్టాలన్నా డ్రోన్లనే వాడుతున్నారు. ప్యాకెట్ ఆడేటోళ్లను, ఎక్కడ పడితే అక్కడ మందు తాగేటోళ్లను దొరకబట్టనీకి సుతం పోలీసోళ్ళు డ్రోన్లనే వాడుతున్నారు. డ్రోన్లు ఇంతమంది ఇన్ని తీర్ల వాడినప్పుడు నేనెందుకు గిట్లా వాడద్దనుకున్నాడో ఏం కథ నువ్వు తెలియదు. కానీ గిడొక రైతు డ్రోన్తో ఏం చేసిండో చూద్దాం పని. చూసిండ్రా అనుల్లా డ్రోన్ తోనే ఏం చేస్తున్నారో? డ్రోన్ గాలికి ఎగిరిచుట్లా అచ్చే గాలితోని వడ్లను తూర్పారబడుతున్నారు. వారెవ్వా ఏం ఆలోచన అన్న! నిజంగా డ్రోన్లను ఇట్లా కూడా వాడచ్చని ఆలోచన చేసిన అన్నకు శనార్థులు చెప్పాల్సిందేనుల్లా. మైబాద్ జిల్లా దంతాలపల్లి మండలం దాట్ల ఊళ్ళుండే మున్న రమేష్ అన్న 4 ఎకరాల సొంత భూమితోనట్టుగా ఇంకో 4 ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నాడు. ఇక పొలం కోసినాక వడ్లను అట్లనే మార్కెట్ కు తీసుకపోతే తాళ్ళున్నదని అధికారులు కొర్రీలు పెడుతున్నారు. కాబట్టి ఇట్లా డ్రోన్ తోని వడ్లను తూర్పారబట్టే ఉపాయం చేసిండు. డ్రోన్ తిరిగిన స్పీడుకు బొయ్య గాడ్పచ్చుట్ల తాలు గడ్డిపోసలన్నీ గాలికి కొట్టుకపోయి మేలైన వడ్లు మిగులుతున్నాయట. ఎప్పుడు గాలి పెడతదా, ఎప్పుడు వడ్లను తూర్పారబట్టల్నా అని ఎదురు చూస్తే పని కాదని చెప్పి రమేష్ అన్న ఈ ఉపాయం చేసే వరకు అక్కడోళ్ళంతా పరేషానై చూస్తున్నారట. ఏలు చూపితే కొండ కావాలని పెద్దలన్న మాటను ఈ రమేష్ అన్న నిజం చేసిండు. రైతులు డ్రోన్లను ఉపయోగించుకోవాలని అధికారులు అవగాహన కల్పిస్తున్నారు కదా. ఇక మేం వాడకం మొదలు పెడితే మా వాడకం మామూలుగా ఉండదన్నట్టే చేసిండ్రు పోన్రి. మొత్తానికైతే ఈ అన్న చేసిన ఇకమతు ఇప్పుడు రైతులకు తిప్పలు లేకుండా చేసింది. చూడాలి మరి రేపట్ల ఈ డ్రోన్ల వాడకం ఏ తీరుగా పెరుగుతుందో గాని మొత్తానికైతే టెక్నాలజీ జయ్యంగా రైతులకు అన్ని పనులు అల్కగానే అవుతున్నాయి. కష్టపడకుండా వ్యవసాయం పనులు చేసుకునేందుకు ఇయాల రేపు కొత్త ఇస్రేల్ అత్తున్నాయి. కాబట్టి యువ రైతులు సుతం వ్యవసాయం చేయడానికి ముందుకు అత్తున్నారు. చూడాలి మరి రేపట్ల రైతుల కోసం ఇంకేమత్తాయో.